చిత్తూరు జిల్లా పుంగనూరులో పొలిటికల్ రచ్చ రాజుకుంది. అంబేద్కర్ సర్కిల్లో టీడీపీ నిరసనకు దిగింది. వైసీపీకి వ్యతిరేకంగా కూటమి నేతలు నినాదాలు చేశారు. కూటమి పార్టీ నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు మిథున్ రెడ్డిని అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పొలిటికల్ రచ్చ రాజుకుంది. అంబేద్కర్ సర్కిల్లో టీడీపీ నిరసనకు దిగింది. వైసీపీకి వ్యతిరేకంగా కూటమి నేతలు నినాదాలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏం జరిగింది అక్కడ? ఇష్యూ సద్దుమణిగిందా? రైట్ శిలా, ఏదైతే ఇవాళ పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం నిర్వహించకూడదు, పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం అడుగు పెట్టకూడదంటూ ఆ కూటమి నేతలు ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పార్టీ జెండాలతో పాటు నల్ల జెండాలతో పుంగనూరులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. పూర్తి స్థాయిలో గో బ్యాక్ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తారు. వచ్చే 5 ఏళ్లలో పుంగనూరులో పర్యటిస్తే కష్టంగా ఉపేక్షించలేదని టీడీపీ నాయకులు వాపోతున్నారు. గత 5 ఏళ్లలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. దాదాపు 200 రోజులు తమ కుటుంబాలకు మేము దూరంగా ఉన్నాం. అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది గురి చేసి ఆ రకంగా పెద్దిరెడ్డి ఇప్పుడు అడుగు పెట్టని బోబంటూ టీడీపీ నేతలు వాపోతున్నారు. పూర్తి స్థాయిలో అంబేద్కర్ సర్కిల్ వద్ద భారీ ఎత్తున టీడీపీ నాయకులు చేరుకున్నారు. అక్కడికి స్థానిక పోలీసులు కూడా చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో నివాసం ఉంటున్న ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అవసరం చేశారు. మరోవైపు వైసీపీ నాయకులు కూడా బయట రాకుండా అవసరం చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో పుంగనూరు నియోజకవర్గంలో ఉధృత వాతావరణం నెలకొని చెప్పుకోవాలి. గతంలో కూడా పెద్దిరెడ్డి రాకలు అడ్డుకున్నారు. అలాగే ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి రాకలు కూడా ఖచ్చితంగా అడ్డుకుంటాం అని వాళ్ళు సవాలు ఇస్తారు. ఈ పరిస్థితి కాస్త ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. శీల, రైట్. ఈ అంశానికి సంబంధించి టీడీపీ ఏ విధంగా స్పందిస్తోంది? అంటే నినాదాలు కానీ, నిరసనలు కానీ, ఎటువంటి గొడవలు కానీ చేయొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల తర్వాత చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా వాళ్ళు తీసుకుంటున్నారు? ఇప్పటికే పార్టీ అధిష్టానం కూడా నిర్ణయానికి వచ్చింది. ఎవరు కూడా గొడవలకు పాల్పడుతూ రచ్చ చేయకూడదు, ఇంటికి వెళ్లి గొడవలు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి నెలకొంది. ఆ రకంగా చూసుకుంటే గత 5 ఏళ్లలో వ్యక్తిగతంగా చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారని స్థానిక టీడీపీ నాయకులు వాపోతున్నారు. మేము అక్రమ కేసుల్లో ఇరికించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మేము కేవలం టీడీపీ కోసం పనిచేశామని చెప్పి గత 5 ఏళ్లలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ రకంగా నైతికంగా పెద్దిరెడ్డి ఓడిపోయారు. కష్టాజించేందుకు పెద్దిరెడ్డి పాల్గొన్నారు. కాబట్టి వారికి అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా ఉందనేసి వీళ్ళు వాపోతున్నారు. అయితే పూర్తి స్థాయిలో స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో చల్లాబాబు టీడీపీ చదువు వీళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. అయితే దీని పూర్తి స్థాయి మీద, ఈ వాతావరణం మీద అధిష్టానం దృష్టి సారించాలి. పుంగనూరు నియోజకవర్గంలో మాత్రమే ఇలాంటి గొడవలు ఉద్యోగం చోటు చేసుకుని ఇప్పటికే తాజాగా చూసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ స్థానిక పేదవారైన వైసీపీ నాయకులపై దాడులు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా పైసా దృష్టి తీసుకెళ్తా పోలీసు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. స్పీకర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. స్థానిక నేత కూడా టీడీపీ నాయకులు సహనంతో ఉండాలని, ఓర్పుతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా నిరసనలు తెలియజేయకుండా దీనికి పరిష్కారంగా టీడీపీ ప్రభుత్వం ఏదైనా అంటే వచ్చి సమస్యలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి, ఎవరైనా బాధితులు ఉంటే మేము రెస్పాండ్ అవుతాము, ఏం జరిగిందని తెలుసుకుంటాం, ఇలా ఏమన్నా మాట్లాడడం జరుగుతుందా? పూర్తిగా గతంలో పెట్టిన అక్రమ కేసుల మీద కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించి ఎవరైతే అక్రమ కేసులకు గురయ్యారో వారి ఆధారాలు సేకరిస్తున్నారు. స్థానికంగా ఎవరైతే అక్రమంగా కేసులు బనాయించారో వారి వివరాలు కూడా తెప్పించుకొని కూటమి కావచ్చు టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా చూసుకున్నట్టయితే టీడీపీలో పూర్తిగా దాదాపు 100 కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో పూర్తిగా రకంగా ఇబ్బంది పడ్డ నాయకులు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి వైసీపీ నాయకులు అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కష్టంగా చర్యలు తీసుకోవాలి, వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు చేయాలి, అక్రమాలు, ఇసుక దోపిడీకి, దౌర్జన్యాలకు, రౌడీజం వీళ్ళు పాల్పడుతున్నారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. Happy